ఉత్తరమైనా లేకుండా రైలు దిగింటికొచ్చిన కూతుర్ని మనవల్ని చూసి తెల్లబోయారు రావుగారు వాళ్ళు. ఆమె తన వెంట తెచ్చుకున్న సామాను కూడా ఏదో వారం రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చినట్లు లేదు. పనివాళ్ల చేత సామానంతా మేడ మీద గదిలో పెట్టిస్తూ ఉత్తరం రాస్తే స్టేషన్కి కారు పంపించేవాణ్ణి కదా అన్నాడు రావుగారు. వెంటనే రజిత ఏం సమాధానం చెప్పలేదు. ముదితని పలకరించి పిల్లల్ని తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయింది. ముదిత తొలిచూలు పురిటికొచ్చింది. స్నానమయ్యి అంతా తీరుబడిగా డ్రాయింగ్ రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా రావుగారే సంభాషణ ప్రారంభించారు మళ్ళీ. ఆ మధ్య ఏదో పనుండి ఆ సెక్రటరీతో మాట్లాడానులే ట్రంకాల్లో. అప్పుడు అతను చెప్పాడు, మీ అల్లుడికి ఆర్డర్లు వెళుతున్నట్టే అని. అవసరమైతే అతను 2 నెలల పాటు ఢిల్లీలో ఏదో ట్రైనింగ్ కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే రమేష్ ఢిల్లీ వెళుతున్నాడన్నమాట. ఆయన ఢిల్లీ వెళుతున్నమాట నిజమే, కానీ డాడీ ఆ పని గురించి మాత్రం కాదు. ఆయనకి అక్కడ ఇంకొక ఉద్యోగం దొరికింది అని మొదలుపెట్టి రజిత అంతా చెప్తుంటే అందరూ విస్మయంతో నోళ్లు తెరిచేశారు. ఏంటమ్మా నువ్వు చెప్తోంది అంది భవానీదేవి. రజిత మెల్లగా అన్ని విషయాలు చెప్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం పోయి కోపంతో ముఖాలు ఎర్రబడిపోయాయి. "హుం, అతని కోసం నేనెంత చేశానో అన్నీ మరిచిపోయాడన్నమాట. పైసాకి కొరగాని వాడిని తీసుకునొచ్చి ఉద్యోగం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అడుగడుగున వీళ్ళని వాళ్ళని ప్రాధేయపడి ప్రమోషన్లు ఇప్పించి అతని కోసం నేను పడిన శ్రమ అంత ఎంత అనుకుంటున్నాడా? మొన్నటికి మొన్న నేను ఒక్కడనే కాదు, హనుమంతరావు అంకుల్ కూడా ఎంతో శ్రద్ధ పెట్టి అందరికీ రికమెండ్ చేస్తేనే అతనికి ప్రమోషన్ దొరికింది. అవన్నీ అతనెందుకు తెలుసుకుంటాడులేండి, అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటున్నట్లున్నాడు అంది భావానమ్మ. ఏం లాభం, ఎంత చేసినా మీరు అక్క అతనికి చేదైపోయారు. మీరెంత కష్టపడి తెప్పించిన ప్రమోషను కాలదనుకుని అక్కడ మరో ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నాడు అంది ముదిత. ఆ పిల్లకి తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవంతో సమానం. కొన్నాళ్లపాటు నువ్విక్కడే ఉండిపోక, దాంతో బావగారికి బుద్ధొస్తుంది అన్నట్లు నువ్వు పిల్లలు ఇలా వచ్చినట్లు మీ మామగారికి తెలియనివ్వద్దు. ఒకవేళ బావగారు రాస్తే వాళ్లే వస్తారులే అన్నాడు వినోద్. అతను ఈ సంవత్సరమే బిఏ పాస్ అయి ఇంకా పైకి చదవడం ఇష్టం లేక ఏదైనా బిజినెస్ ప్రారంభిద్దామా అని చూస్తున్నాడు. స్థానికంగానూ రాజధాని నగరంలోనూ చాలా పలుకుబడి కలిగున్న రావుగారికి కొడుకుని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయడం ఏమంత కష్టం కాదనిపించింది. అంతేకాకుండా ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఆయన రిటైర్ అయిపోతే మళ్ళీ కాలక్షేపం కోసం ఈ పని ఆ పని చూసుకోనక్కర్లేకుండా ఆ బిజినెసే ఆయన చూసుకోవచ్చు అనిపించింది. అవును, అలాగే చేద్దాం. కట్టుకున్న మొగుడి నిర్లక్ష్యం అహంకారం భరించలేక ఆ సంసారమే అక్కర్లేదనుకునొచ్చిన నేను మళ్ళీ ఈ అత్తమామలకి జడుస్తానా ఏంటి అంది రజిత రోషంగా. ఇంతలో బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ అప్పుడే గుర్తుకొచ్చినట్లు పరిగెట్టుకుంటూ వచ్చి, మమ్మీ, డాడీకి ఫోన్ చేయొద్దా, మనం ఇక్కడ కులాసాగా చేరినట్లు అన్నారు. ఈ మధ్య కొన్నాళ్లుగా తమ ఇంటి వాతావరణం మారడం, తల్లి తండ్రి మధ్య మధ్య ఘర్షణ పడ్డం వాళ్ళకి లీలగా అర్థమైంది. కానీ పర్యవసానం మాత్రం ఊహించుకోగల వయసు లేదు వాళ్ళకి. వాళ్ల మాట విని రజిత ఒక్క క్షణం సమాధానం స్ఫురించందాన్లా చూస్తుండిపోయింది. అంతలో రావుగారే అన్నారు, మీ డాడీకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదమ్మా, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఫోన్ నెంబర్ మనకి తెలియదుగా, తర్వాత ఉత్తరం రాద్దాంలే అని. తర్వాత వారం రోజులకే రమేష్ ఉద్యోగంలో నుండి రిలీవ్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్లే ముందు రజితకి ఉత్తరం రాశాడు. డియర్ రజీ, నువ్వు పిల్లలు అక్కడికి చేరగానే ఉత్తరం రాస్తావనుకున్నాను. కానీ ఇంకా నీ కోపం పోలేదేమా? లేకపోతే ముందు నేను రాయిందే నువ్వు రాయకూడదు అనుకున్నావేమో. సరే, నేనే ముందు రాస్తున్నానుగా, ఇంకా దీనికైనా వెంటనే జవాబు రాయి. నేను ఇవాళే ఢిల్లీ వెళుతున్నాను. అక్కడ మనకిల్లు దొరకగానే నువ్వు పిల్లలు అక్కడికి వచ్చేద్దురు గాని. నేను సామాన్యం తీసుకుని వెళ్ళడం లేదు. నువ్వు ఢిల్లీ వచ్చే ముందు హైదరాబాద్ వచ్చి నీకు కావలసిన సామాను ప్యాక్ చేయించుకుని తెచ్చుకుందువు గాని. మనకి ఇల్లు దొరికేదాకా నేను కొన్నాళ్లపాటు హోటల్లో ఉంటాను. అందుచేత ఈ ఉత్తరానికి నువ్వు ఆఫీస్ అడ్రస్కే సమాధానం రాయి. పిల్లలకి ఆశీర్వచనాలు. నీ జవాబుకి ఎదురు చూస్తూ నీ రమేష్. చ, ఎంత సిగ్గు పౌరుషం లేని మనిషి అనుకుంటూ ఉత్తరం చదువుకుని చాలాసేపు పెదవి కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది రజిత. ఎక్కడి నుంచమ్మా ఉత్తరం అంటూ వచ్చారు రావుగారు గదిలో నుండి. రజిత మౌనంగా ఉత్తరం ఆయనకు అందించింది. ఆయన కింద సంతకం చూస్తూనే అదోలా అయిపోతూ, రమేష్ రాసినట్లుంది అంటూ కాగితం తిరిగి కూతురికి ఇచ్చేసేయబోయారు. పర్వాలేదు, చదవండి. మా మధ్య అనుబంధమే తెగిపోయాక ఇప్పుడది పరాయి వాళ్ళ ఉత్తరంతో సమానమే. రావుగారు గబగబా ఉత్తరం చదివేశారు. ఆయనకి రమేష్ అంటే చాలా కోపంగా ఉంది.
తను చూపించిన ఉద్యోగం 8 సంవత్సరాల నుండి చేస్తోంది చటుక్కున వదిలేసి నీ లెక్క ఏంటా అన్నట్లు మరో ఉద్యోగం చూసుకుంటాడా? పోనీ అదేమైనా ఎంతకన్నా మంచి ఉద్యోగమా అంటే అది కాదు. హైదరాబాదులో నెలకి 1400 వచ్చే ఉద్యోగం వదిలేసి ఢిల్లీలో 1000 రూపాయల దానికి కకృతి పడ్డాడు. ఢిల్లీలో పరిస్థితి ఏంటో, అక్కడి ఇంటద్దెలు అది ఎంత దారుణంగా ఉంటాయో, ఖర్చులేంటో అతనికి కాస్త కూడా తెలియడం లేదు. హైదరాబాదులో నెలకి 600 తెచ్చుకునేవాళ్ళు బ్రతికినంత హాయిగా కూడా ఢిల్లీలో 1000 రూపాయలు తెచ్చుకునేవారు సంసారం చేయలేరు. మరి ఇతనికి తలతిక్కేంటో. పోనీ అంటే మొదటిది కూడా అతనే సంపాదించుకున్న ఉద్యోగం అయితే ఎన్ని ఉద్యోగాలు మారినా ఎలాంటి అవకతవకలు చేసినా తనకి బాధ లేకపోయేది. కానీ విత్తునాటి అది మొలకెత్తిన దగ్గర నుండి రోజు నీళ్లు పోసి ఎరువులేసి శ్రద్ధగా దానికి సేవ చేసినట్లు ఇంత చేస్తే చివరికి ఇవాళ ఇలా చేస్తాడా? అసలు ఆ డిపార్ట్మెంట్లో అందరికీ తనంటే ఎంతో అసూయగా ఉంది. ఎప్పటికప్పుడు ఒక్క ప్రమోషన్ అయినా మిగిలిన వాళ్ళకి ఛాన్స్ రాకుండా అన్నీ తన అల్లుడికే వచ్చేలా చేసుకుంటున్నాడని. చాలా వేకెన్సీలున్నా చివరికి ఒకే ఒక్క పోస్టు ఖాళీ ఉన్నా అందులోకి తన అల్లుడు వెళ్ళి కూర్చోవాలి అన్న పట్టుదలతో ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి మొన్నింకా సెక్రటరీ భయపడుతున్నాడేమోనని డైరెక్టర్ చేత, చివరికి మంత్రి గారి చేత కూడా చెప్పించాడు. దానికి తనెంత కష్టపడాల్సొచ్చిందో వీడికి ఏమైనా తెలుసా? నా ఉద్యోగం నేనే చూసుకోగలను, నీ లెక్కేంటి అన్నట్లు ఇలా చేశాడు కదా. ఇంకా డిపార్ట్మెంట్లో వాళ్ళకి తనంటే ఏమైనా కాతరుంటుందా? నీ మాట అంటే నీ అల్లుడికే లక్ష్యం లేదు, మాతో ఏం కబుర్లు చెప్తావులేవయ్యా అన్నట్లు వాళ్ళంతా తనని చులకనగా చూడరా? ముఖ్యంగా ఆ డైరెక్టర్కి తన ముఖం ఎలా చూపించగలడు? ఇన్నాళ్ళు ఆ రమేష్ ఈ రావు మంచితనమే చూశాడు. పంతం వస్తే తను ఎంత కొమ్మెక్కి కూర్చుంటాడో వాడికి తెలీదు అనుకుంటూ మౌనంగా కాగితం కూతురు చేతికిచ్చేశారు. రజిత ఆ ఉత్తరానికి సమాధానమేమీ రాయకుండా ఊరుకుంది. డాడీ దగ్గర నుండి ఉత్తరం రాలేదేంటి మమ్మీ అని అడుగుతున్న పిల్లలకి ఏవేవో సాకులు చెప్పి మరిపిస్తోంది. 4 ఏళ్ల సుకుమార్ తండ్రి ఉత్తరం చదువుకోలేడు, కానీ ఏదో ఆరాటం. చివరికి ఒకనాడు పిల్లలిద్దరూ పేచీపెట్టి తండ్రికి ఉత్తరం రాస్తామని కూర్చుంటే వాళ్ళ చేత ఏదో రాయించినట్లే రాయించి అవి పోస్టు చేయకుండా చించి పారేసింది. వీళ్ళు ఎవరూ చెప్పకపోయినా మూర్తిగారికి వాళ్ళకి తెలిసింది రజిత పిల్లలు ఇక్కడున్నట్లు. అసలు గొడవ ఏమీ అతను వాళ్ళకి రాయలేదు, కానీ తనకి ఢిల్లీలో మరొక ఉద్యోగం దొరికినందువల్ల అతను అక్కడికి వచ్చినట్లు, అక్కడ ఇల్లు దొరికేదాకా రజిత పిల్లలు రాజమండ్రిలో ఉంటారని అక్కడికి పంపించానని రాశాడతను. అతనికి ఢిల్లీలో ఇల్లు దొరికేదాకా కోడలు పిల్లలు తమ దగ్గర ఉంటారని వాళ్ళు ఎలాగో అనుకోలేదు, కానీ మధ్యలో వచ్చి ఒక్క వారం రోజులైనా తమెంట ఉంటుంది అనుకున్నారు. అయినా ఈలోగా ఒకసారొచ్చి కనిపించి వెళుతుందని వారు ఆశించారు. ఏ రోజుకా రోజే ఆమె రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే రమేష్ ఉత్తరం ప్రకారం రజిత రాజమండ్రి వచ్చి 10 రోజులు గడిచినా కోడలు తమ గుమ్మంలోకి రాకపోవడంతో ఒకసారి తామే వెళ్ళి చూసొస్తే బాగుంటుంది అనుకున్నారు. ఈ కోడల సంగతి, వియ్యాలవార సంగతి తమకి తెలియంది కాదు. అతిశయం, అహంకారం ముందు పుట్టి తర్వాత ఆ కుటుంబంలోని వ్యక్తులు పుట్టుంటారేమో అనిపిస్తోంటుంది వాళ్ళకప్పుడప్పుడు. ఆ మాత్రం ఐశ్వర్యం ఉండడమే వాళ్ళ దర్పానికి కారణమైతే అంతకన్నా శ్రీమంతులైన వారు ఇంకెలా ప్రవర్తిస్తారో అనుకుంటుంటారు వాళ్ళు అప్పుడప్పుడు. రమేష్ మాకు ఉత్తరం రాసుంటాడని రజితకి తెలుస్తుంది. తను వచ్చిన కబురు తెలిసి కూడా మనం వెళ్ళి చూడలేదనుకుంటుందేమో. అదీ కాకుండా ఇక్కడ కూడా ఒక 10 రోజుల పాటు నువ్వు పిల్లలు ఉండి వెళ్ళాలమ్మా అని తాము పిలవకుండా ఆమె తనంతట తానుగా ఎలా వస్తుంది అనిపించింది వాళ్ళకి. అందుకే ఒకనాడు సాయంకాలం తీరుబడి చేసుకుని మూర్తిగారు శారదాంబ రిక్షాలో వియ్యాల వారింటికి వెళ్లారు. వెళుతూ వెళుతూ పిల్లలకిష్టమని ఇంత నేతి మిఠాయి బూందీ కొనుక్కుని వెళ్లారు. వీళ్ళని చూడగానే బహుశా రమేష్ ఉత్తరం రాసుండొచ్చు అనిపించింది ఆ ఇంట్లో వాళ్ళందరికీ. అయితే అతను ఏమని రాసుంటాడో వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో వాళ్ళ నోటితోనే చెప్పని అన్నట్లు ముభావంగా ఉండిపోయారు. మూర్తిగారు ఆవిడ లోపలికొస్తూనే మనవల్ని ముద్దు పెట్టుకుని మిఠాయి పొట్లం చేతికిచ్చారు. ఆ తాతగారి దగ్గర బామ్మ దగ్గర అంతగా చనువు లేకపోవడం వల్ల వాళ్ళు ఒక్క నిమిషం అక్కడ నిలబడి బయటికి పరుగు పెట్టారు ఆడుకోవడానికి. తాము తెచ్చిన మిఠాయి పొట్లం అక్కడే టీపై మీదే ఉండిపోవడం గమనించిన శారదాంబ పిల్లలు దాన్ని విప్పకపోతే మానే కోడలైన పొట్లం విప్పి అందులోది పిల్లలకు పెట్టకపోయిందే అని కాస్త బాధపడింది. అయితే సంవత్సరాల తరబడే కోడల నుండి అలాంటి ప్రవర్తన మర్యాద అనుభవిస్తోంది కనుక ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంది. రమేష్ దగ్గర నుండి ఉత్తరం వచ్చి వారం పైన అయింది. అతనికి అక్కడ ఇల్లు దొరికిందాకా వీళ్ళిక్కడ ఉంటారని రాశాడు.
అప్పటి నుండి రావాలని ప్రయత్నం ఏదీ తీరుబడే కావడం లేదు అన్నారు మూర్తి గారు. ఆ మధ్య మీకు రాసినట్లున్నాం మాలతి వైజు ఇద్దరు కూడా పురిటికొస్తారని అని శారదాంబ అంటుంటే అవును జ్ఞాపకం ఉంది అన్నట్లు తల ఊగించింది రజిత. ఇంట్లో వాళ్ళు ఉండడం పైగా మాలతి కొడుక్కి ఆ మధ్య ఏదో నలత చేయడం వల్ల అసలు పని తెముల్చుకుని ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీలే కావడం లేదు అంది శారదాంబ. రజిత అత్తగారి మాటలు విని ఊరుకుంది. వాళ్ళు ఇన్ని రోజులు రాలేకపోయినందుకు ఏదేదో సంజేసి చెప్పుకుంటున్నారే కాని ఆ బాధ మాత్రం రజితకి చీమంతైనా లేదు. వాళ్ళు తనని పిల్లల్ని అక్కడికి వచ్చి ఉండమనకుండా ఉంటే చాలు అనుకుంది. ఆ మాట కూడా వెంటనే అత్తగారి నోటంట రానే వచ్చింది. అక్కడ ఇల్లు దొరికిందని వాడు రాయగానే వెళ్ళిపోతావేమో, అప్పుడు హడావుడైపోతుంది. ఈలోగా వచ్చి నువ్వు పిల్లలు అక్కడో 10 రోజులు ఉండండి. మాకు సందడిగా ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా వదిన్ని పిల్లల్ని చూడాలని సరదా పడుతున్నారు అంది. మీ అబ్బాయితోనే సంబంధం అక్కర్లేదని తెగదెంపులు చేసుకునొచ్చాను. ఇంకా మీతోనూ, మీ ఇంటితోనూ నాకేం సంబంధం? అనాలనిపించింది రజితకి. కానీ తమాయించుకుంది. ఆ మాటేదో ఆయన గారినే రాసుకొని, మధ్యలో నేనెందుకు చెప్పడం? ఇప్పుడు వీళ్ళతో అలాగే అంటే తీరిపోతుంది. ఆ తర్వాత వెళ్ళకపోయినా అనుకుని. అలాగేలండి. వీలు చూసుకుని వస్తాను. ఇక్కడ కూడా మా చెల్లాయి పురుటికొచ్చింది. ఒకటే సందడి, హడావుడీను అనేసింది. శారదాంబ మరేమీ మాట్లాడలేదు. మరి కాసేపు కూర్చుని ఏదో 4 కబుర్లు చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళకి అనిపించింది. ఈ ఇంట్లో తమకేదో ఘనమైన స్వాగతం దొరుకుతుందని కానీ, మర్యాదలు జరుగుతాయని కానీ వాళ్ళు ఆశించలేదు. అయినా అదివరకటికంటే ముభావంగా ఉండి మరీ అమర్యాద చేసినట్లుగా ఉంది వీళ్ళ మాటల తీరు అది. ఇంటికి వెళ్ళాక మాలతి, వైజు వదిని గారిని పిల్లల గురించి కుతూహలంగా, అభిమానంగా అడుగుతుంటే అక్కడి విషయాలన్నీ చెప్తూ ఏంటో కొంతమందికి చిన్నతనం, మర్యాద తెలీదు అనుకుంటాం. మీ వదినకి ఏళ్ళొస్తున్న కొద్దీ అతిశయం, అహంకారం ఎక్కువవుతున్నాయే కానీ మంచి మర్యాద తెలియడం లేదు. ఏదో మాట్లాడిందిలే. నేను పిలిస్తే అలాగే వచ్చి అక్కడ 10 రోజులుంటామని చెప్పింది. కానీ నాకేం నమ్మకం లేదు తనొస్తుందని అంది శారదాంబ. 10 రోజుల తర్వాత రమేష్ దగ్గర నుండి మరో ఉత్తరం వచ్చింది. రజీ, నా కిందటి ఉత్తరం అందే ఉంటుంది. నీ దగ్గర నుండి సమాధానం వస్తుందని ఏ రోజుకా రోజు ఎదురు చూడడంతోనే సరిపోతుంది. రోజు నిరాశ ఎదురవుతోంది. సరే, నేనిప్పుడు నీకొక శుభవార్త రాయబోతున్నాను. నేను వచ్చిన దగ్గర నుండి ఇంటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఈ మహాపట్నంలో మనలాంటి వారికి ఇల్లు దొరకడం అంటే అంత తేలిక. కానీ మన అదృష్టం వల్ల మనకి అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. నా ఫ్రెండ్ ఒకడున్నాడిక్కడ. వాళ్ళకి 2 గదులు, వంటగది అన్నీ ఉన్న ఒక పోర్షన్ ఒకటుంది. అతని భార్య ఎల్లుండి బయలుదేరి వాళ్ళ ఊరు వెళుతోంది పురిటికి. అంటే 4, 5 నెలల దాకా తిరిగి రాదన్నమాట. అతను 10 రోజులు సెలవు పెట్టి వెళ్ళి భార్యని అక్కడ దిగవిడిచి వచ్చేస్తాడనుకో. మనకిష్టమైతే అతని భార్య తిరిగొచ్చేదాకా ఆ ఇల్లు మనల్ని వాడుకోమన్నారు. అఫ్కోర్స్ అతను కూడా ఒక గదిలో ఉంటాడనుకో. ఇంత మంచి అవకాశం వస్తుంటే వదులుకునే వెర్రివాళ్ళు ఎవరుంటారు చెప్పు? నేను అంగీకారం తెలియజేశాను సంతోషంగా. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళకి అద్దె ఇస్తానన్నాను. అతను ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి నేనే ఒక రాజీ మార్గం సూచించాను. వాళ్ళింట్లో అద్దె లేకుండా మనం ఉండేటట్లు అతను 2 పూట్ల మనింట్లో కాఫీ, భోజనం వగైరాలు చేసేటందుకు ఒక ఒప్పందానికొచ్చాం. మరొక మనిషికి కూడా వంట, వడ్డన చెయ్యాలంటే నీకు కొంచెం శ్రమే అవుతుంది. కానీ తప్పదు మరి కొన్నాళ్ళైనా. మనకి వేరే ఇల్లు దొరకగానే అందులోకి వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చు. సాధ్యమైనంత త్వరలో అంటే ఆవిడ పుట్టింటి నుంచి వచ్చేలోగానైనా మనకింకొక ఇల్లు దొరుకుతుందని నా నమ్మకం. కాబట్టి మరేమీ ఆలోచించకుండా ఈ ఉత్తరం అందగానే నువ్వు, పిల్లలు బయలుదేరొచ్చేయండి. మీరెప్పుడొచ్చేది రాస్తే స్టేషన్‌కొస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు స్కూళ్ళకి వేసంగి సెలవులు. మరో నెల రోజుల్లో తెరుస్తారు. అప్పటికి ప్రయత్నించి మనం సుమని, సుకుమార్‌ని ఒక మంచి కాన్వెంట్‌లో చేర్పించొచ్చు. ఈ 15 రోజుల్లో మీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొచ్చానో నాకు తెలీదు గాని, నాకైతే ప్రతి క్షణం మీరు ముగ్గురు కళ్ళల్లో మెదులుతున్నట్లే ఉన్నారు. ఈ 15 రోజుల్లోనే కొన్ని యుగాల విరహ బాధని అనుభవించానని రాస్తే నీకు నవ్వులాటగా ఉంటుందేమో, కానీ అది మాత్రం యథార్థం. ఇంక మరి ఒక్కరోజు కూడా ఈ నిరీక్షణ, ఈ ఒంటరితనంతో కాలం గడపడం నా వల్ల కాదు. వీలైతే రెక్కలు కట్టుకునొచ్చి మీ ముందు వాలాలనుంది. కానీ కొత్తగా దొరికిన ఉద్యోగం కావడం వల్ల ఇప్పట్లో సెలవు దొరకదు. అందుచేత నేను రావడానికి వీలు కాదు. వెంటనే మీరొచ్చేసేయండి. రమేష్. ఉత్తరం చదువుకోగానే దీనికి కూడా సమాధానం రాయకూడదనిపించిన తర్వాత కలం, కాగితం తీసుకుంది రజిత. రమేష్, మీ ఉత్తరం అందింది.
చదువుతున్నంతసేపు ఆశ్చర్యంతో నాకు మతి పోయినట్లయింది. మన ప్రయాణానికి ముందు హైదరాబాద్లో జరిగిందంతా మీరు మరిచిపోయారో, లేకపోతే మరిచిపోయినట్లు నటిస్తున్నారో నాకు తెలీదు. కానీ నాకైతే ఆ రోజుల్లో మన మధ్యన నడిచిన సంభాషణలో ప్రతి మాట, ప్రతి అక్షరం, అనుక్షణం నా చెవుల్లో గింగురుమంటున్నట్లే ఉంటోంది. ఆ సంఘటన నేను ఈ జన్మలో మరిచిపోలేను. నేను పెళ్లి చేసుకుని ఈ జీవితంలో అనుభవించింది ఏదైనా ఉందా అంటే అది మీ అహంకారం, శూలాల్లాంటి మీ మాటలు. ఇక ఆ జీవితం నేను భరించలేను. ఈ విషయం మీకు ఆనాడే చెప్పాను. ఒకవేళ మీరు మరిచిపోయుంటే మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇక మనం భార్యాభర్తలుగా కలిసి బ్రతకడం అనేది కల్లా. నా మాటకి విలువ లేని ఆ ఇంట్లో, నా వ్యక్తిత్వానికి గుర్తింపు లేని ఆ ఇంట్లో నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అయినా ఎలా చూసినా, ఎలా మాట్లాడినా పడి ఉండాల్సిన గతి నాకేం పట్టలేదు. నాకు చదువుంది, తెలివితేటలున్నాయి, ఆత్మాభిమానం ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నాతో పాటు నా పిల్లల్ని పోషించుకోగలను. మాకు ఏ ఇబ్బందొచ్చినా, అవసరం వచ్చినా ఆదుకోవడానికి మా డాడీ ఉన్నారు. ఆయన తెల్లవారి లేచిన దగ్గర నుండి ఎంతో మందికి ఎన్నో విధాల సహాయం చేస్తూనే ఉంటారు. ఆయనతో పరిచయమైన ప్రతివారు ఆయన్ని దేవుళ్ళ భావించి గౌరవిస్తారు. అలాంటి దేవుడు లాంటి మనిషి అండదండలు మాకున్నాయి. మా కోసం ఏమీ ఆలోచించకుండా మీరు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగంలో హాయిగా ఉండండి. రజిత. ఆ ఉత్తరానికి రమేష్ దగ్గర నుండి వెంటనే జవాబు వచ్చింది. రజీ, నీ ఉత్తరం నాకు ఎంత దిగ్భ్రమ కలిగించిందో అంతకు రెట్టింపు దుఃఖాన్ని కూడా కలిగించింది. సంసారం అన్నాక ఆలుమగల మధ్య ఏవో అభిప్రాయ భేదాలొస్తాయి, పోతాయి. ఆ సంఘటనని అప్పుడే మరిచిపోవాలి. కానీ ఈ కారణంగా సంసారమే విచ్ఛేదం చేసుకుంటాననడం ఎంత అవివేకమో నీకు తెలియడం లేదు. అది ఇప్పుడు ఈ వేడిలో బహుశా నీకు అర్థం కాదు. కానీ కొన్నాళ్ళకైనా నువ్వు పశ్చాత్తాప పడకపోవు. అందాక రానివ్వడం ఎందుకని నా తాపత్రయం. మన మధ్య ఇలా అయినట్లు మీ వాళ్ళకి, మా వాళ్ళకి, ఇంకా మిగతా వారికి తెలియడం, వాళ్ళందరి ముందు మన సంసారం ఒక చర్చనీయాంశంగా నిలబడ్డం, అదంతా నీకు మాత్రం సంతోషంగా ఉంటుందా? పోనీ అంటే మన మధ్యొచ్చిన విభేదాలకైనా కారణం పెద్దదేం కాదు. నా వ్యక్తిగత విషయాల్లో మరొకరి జోక్యం సహించలేక నా ఉద్యోగం నేనే వెతుక్కున్నాను. నా అంతట నేనే పైకి రావాలని కోరుకుంటున్నాను. అది తప్ప నీ తల్లిదండ్రులంటే నీకెంత గాఢమైన అభిమానం, గౌరవం ఉన్నా కట్టుకున్న భర్త ప్రయోజకత్వం పట్ల నీకు గౌరవం ఉండాలి. అతను నలుగురిలో తలెత్తుకుని తిరగగలగాలి. ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడకుండా ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మసలగలగాలి అన్నదే నీ ఆశయం కావాలి రజే. అవతల వారు నీ తల్లిదండ్రులే కావచ్చు. అయినా ఒకరి దయా ధర్మాల మీద నీ భర్త భవిష్యత్తు ఆధారపడి అనుకోవడం నీకు మాత్రం చిన్నతనం కాదా? నాకు చదువుంది, వ్యక్తిత్వం ఉంది, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని రాశావు. మరి నీ వ్యక్తిత్వం పట్ల నీకెంత గౌరవం ఉందో, నా వ్యక్తిత్వం పట్ల నాకు అలాగే ఉంటుందని నీకు తెలీదా? అయినా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నేను నిన్నేమీ అన్యాయంగా, అక్రమంగా హింసించలేదు, తోలనాడలేదు. నా శాయశక్తులా నీ మాటని, నీ సలహాని శిరసావహించడానికే ప్రయత్నించాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 8 సంవత్సరాలు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏమీ చేతకాని వాళ్ళే బ్రతికాను. కానీ ఇక నాకు శక్యం కాదు. మనిషి సహనానికి, మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. నీ తల్లిదండ్రులకు నువ్వంటే ఎంత గారమైనా, వాళ్ళకి ఎన్ని భోగ భాగ్యాలున్నా, ఇలా అడుగడుగునా కూతురి సంసారంలో జోక్యం కలిగించుకోవడం ధర్మం కాదు. నువ్వొకసారి కోపం మాని నిదానంగా ఆలోచించు. నా మాటల్లోని సత్యం, నా ప్రవర్తనలోని ఔచిత్యం నీకే అర్థమవుతాయి. నేను మీ డాడీ ఇప్పించిన ప్రమోషన్ రిజెక్ట్ చేశానని, నేనిక ముందు నుండి ఆయన్ని అగౌరవంగా చూస్తాననుకుంటున్నావేమో. అలా ఒక్కనాటికి కాదు. ఆయన పెద్దవారు, నాకు పిల్లనిచ్చిన మామగారు. ఒకనాడు నాకు ఉద్యోగం చూపించి 8 సంవత్సరాల పాటు నా అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ గౌరవం, కృతజ్ఞత నాలో ఎప్పుడూ ఉంటాయి. నువ్వు వేరే ఎలాంటి ఆలోచనలు, సంకోచాలు పెట్టుకోకుండా వెంటనే పిల్లల్ని తీసుకునొచ్చేశాయి. రమేష్. ఉత్తరం చదువుకున్న రజితకి సర్రున కోపం వచ్చేసింది. ఎంతసేపు నన్ను అక్కడికొచ్చేసేయమన్న మాటే తప్పితే మరో మాటే లేదు ఈ మనిషికి. నా మనసు మార్చుకోమనే బదులు తనే తన పట్టు విడవచ్చు కదూ. పైగా ఏదో ఒక నాటికి నేను పశ్చాత్తాపపడే రోజొస్తుందట. అతనికి తెలీదు ఈ రజిత సంగతి అనుకుంటూ చిరాగ్గా ఉత్తరం చించి ముక్కలు చేసింది. నీకు విజయవాడలో ఉద్యోగం దొరికిందమ్మా అన్నారు రావుగారు రజితతో. ఆమె అప్పటికి హైదరాబాద్ నుండొచ్చేసి 2 నెలల పైనే అయింది. రజిత అక్కడి నుండి రాగానే తనకేదైనా ఉద్యోగం చూపించమని తండ్రిని అడిగింది. ఆ వేడిలో భార్యని ఎంత తోలనాడినా రమేష్ తన తప్పు తెలుసుకున్నాక పశ్చాత్తాప పడతాడని, ఇక్కడికొచ్చి తనని క్షమార్పణ కోరుకుంటాడని ఆయనకనిపించింది.
అలా అతను వచ్చే పక్షంలో, తను పెట్టిన షరతులకి అంగీకరించే పక్షంలో, అతని చేత ఆ ఢిల్లీ ఉద్యోగానికి రాజీనామా ఇప్పించి, వినోద్ ప్రారంభించబోయే వ్యాపారంలో భాగస్థుడిగా తీసుకోదలిచారు. వాళ్ళిద్దరూ ఒకరు హైదరాబాదులో, ఒకరు రాజమండ్రిలోనూ ఉండి వ్యాపారం చూసుకుంటుంటే, తను పైనుండి సలహాలు ఇస్తుండొచ్చు అనుకున్నారు. అయితే నెల పైన గడిచిపోయినా రమేష్ వచ్చే సూచనలేమీ కనిపించకపోవడంతో ఆయనింక ఆశ వదులుకున్నారు. ఇంతలో స్కూళ్లు తెరిచే రోజులు కూడా వస్తున్నాయని పిల్లలిద్దరికీ అక్కడ కాన్వెంట్లో సీట్ల కోసం అప్లై చేసి కూతురు ఉద్యోగం కోసం ప్రయత్నించసాగారు. నిజానికి కూతురు ఉద్యోగం చేస్తేనే కానీ గడవని పరిస్థితి కాదు. అయినా కాలక్షేపం కోసం, ఒక హోదా కోసం ఆమెకు ఉద్యోగం అవసరం. అందుచేత ఎదురుగా కనిపించే ఆషామాషీ ఉద్యోగం కాకుండా ప్రస్తుతం మంచి జీతం, తర్వాత మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం చూడాలి. రజతకి అర్హతకేం తక్కువ? బిఏ పాస్ అయింది. వెనక తానుండి ముందు దారి సుగమం చేస్తుంటే అంచెలంచెలుగా ఒక డిపార్ట్మెంట్‌కే డైరెక్టర్ కాగల సామర్థ్యం, తెలివితేటలు ఆమెకున్నాయి అనుకొని అలాంటి మంచి ఉద్యోగం కోసమే ప్రయత్నించసాగారు. 1, 2 చోట్లకి అప్లికేషన్ పెట్టించారు. నెల తిరిగేసరికి మంచి ఉద్యోగమే దొరికింది. ఆ వార్తే కూతురికాయన సంతోషంగా చెప్పారు. "ఈ ఊర్లో అయితే బాగుండేది కదా డాడీ! అక్కడే పిల్లల్ని పెట్టుకుని నేను ఆఫీసుకి వెళ్ళడం" అని అంటుండగానే ఆయన అందుకున్నారు. "నేను ఆలోచించానమ్మా. మనకి మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా భరించుకోవాలి. నువ్వు ముందు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వు. తర్వాత ఈ ఊర్లో అలాంటిదే ఒక పోస్ట్ క్రియేట్ చేయించడానికి వీలవుతుందేమో చూస్తాను. ఇంకా పిల్లల విషయం అంటావా? వాళ్ళు ఇక్కడుండి చదువుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఆ ఊర్లో మంచి స్కూళ్ళల్లో వీళ్ళకి సీట్లు దొరకడము కష్టమే అవుతుంది. వాళ్ళని పెట్టుకుని నువ్వు ఉద్యోగం చేయడం అన్నది అసంభవమే అవుతుంది. వాళ్ళు ఎప్పుడూ నన్ను విడిచి ఉండలేదు డాడీ. అసలే వాళ్ళ డాడీ కోసం బెంగ పెట్టుకుంటున్నారేమోనని నా భయం. అలాంటప్పుడు నేను కూడా దూరంగా వెళ్ళిపోతే అదంతా నీ భ్రమమ్మా. తండ్రిని గురించి 4, 5 సార్లు అడిగారు. ఇంకేదో అర్థం చేసుకున్నట్లు ఊరుకున్నారు. ఇంక నీ విషయం అలా ఎందుకవుతుంది? 2, 3 రోజులు సెలవు కలిసొచ్చిందంటే నువ్వొచ్చి చూసి వెళుతుండొచ్చు. అదీ కాకుండా ప్రివిలేజ్ లీవు, క్యాజువల్ లీవు, మెడికల్ లీవు అంటూ బోలెడుంటాయి. నీకు వీళ్ళని చూడాలనిపించినప్పుడు వచ్చి వెళుతుండొచ్చు. అంతేకాని అక్కడికి తీసుకెళితే వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది అన్నారు. ఇంతలో అక్కడికి భవానమ్మ, ముదిత వచ్చారు. విషయం విని భవానమ్మ అంది. ఈ 2 నెలల నుండి నా దగ్గర బాగానే అలవాటయ్యారు కదా! నేను చూసుకుంటాను. ఇంకో 2, 3 నెలల పాటు ముద్దుతుంటుంది కదూ! పిన్ని పిన్ని అంటూ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా బుజ్జి పాపాయి ఉంటే వీళ్ళకి అన్నం నీళ్ళే అక్కర్లేదు. ఇంక నువ్వేం గుర్తుంటావు? ముదితకి నెల క్రిందటే కొడుకు పుట్టాడు. ఆ పిల్ల భర్త ఏదో ట్రైనింగ్‌కి జర్మనీ వెళ్ళాడు 4 నెలల కిందట. మరో 2 నెలల దాకా ఇండియాకి తిరిగి రాడు. అతనొచ్చి పిల్లవాడికి నామకరణం చేసేదాకా వాడు బుజ్జిగాడు, బుజ్జి పాపాయిగా చలామణి అవ్వాల్సిందే. అవునక్కా! నువ్వు పిల్లల గురించి ఎలాంటి దిగులు పెట్టుకోకు. వాళ్ళని నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది ముదిత. రజితకి పిల్లల్ని విడిచి ఉండడం కష్టమే అనిపించినా తప్పదు అనుకుంది. తనతో తీసుకువెళితే తనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. తర్వాత 4 రోజులకే పిల్లల్ని మంచి మాటలతో ఒప్పించి రజితని రావుగారు విజయవాడ తీసుకెళ్లి దగ్గరుండి ఆ ఉద్యోగంలో చేర్పించొచ్చారు. వాళ్ళ దూరపు బంధువులింట్లో ఒక గది, వంటగది రజిత కోసమని అద్దెకు తీసుకున్నారు. కాస్త తెలిసిన వాళ్ళు పక్కనుంటే ఆ పిల్లకి సహాయంగా ఉంటుందని. ఆ సమయంలోనే హైదరాబాదులో ఉండిపోయిన రజిత వాళ్ళ సామాను ఏం చెయ్యాలి అన్న ప్రశ్నొచ్చింది. తన బట్టలు తప్ప మరే వస్తువు చివరికి స్కూటరైనా తీసుకువెళ్ళలేదు రమేష్. రమేష్ వెళ్ళిపోయిన 15, 20 రోజుల తర్వాత కుముద వాళ్ళు అక్కడికొచ్చారు. అప్పటికింకా రావుగారికి రమేష్ మీద పూర్తిగా ఆశ పోలేదు. అతను త్వరలోనే ఢిల్లీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి తన కొడుకుతో కలిసి వ్యాపారం చేస్తాడేమోననే అనుకుంటున్నారు. అందుకని ఆ సామాను అక్కడే అలాగే ఉంచమని, తర్వాత వీలుని బట్టి దానిని ప్యాక్ చేయించొచ్చునని చిన్నల్లుడికి రాశారు. ఇంకిప్పుడు రజిత కాపురం ఆ విధంగా అయి ఆమె ఉద్యోగంలో చేరాక ఆ వస్తువుల అవసరం ఏమిటి అనిపించింది. సరే, అవన్నీ ఎలాగా రజిత కొన్నవే కనుక రమేష్‌ని వాటి విషయమై అడగాల్సిన అవసరం కనిపించలేదు. నిజానికి రజిత మొదట డబ్బిచ్చినా అందులో కొన్ని వస్తువులకి రమేష్ దగ్గర నుండి డబ్బు వసూలు చేసుకోవడం అయిపోయింది. కానీ వాటి కోసం ప్రత్యేకం రమేష్ అడుగుతాడని వాళ్ళకి అనిపించలేదు. అంతగడిగితే అప్పుడు చూసుకోవచ్చునని, వాటిలో తమకి పనికొస్తాయి అనుకున్న కొన్ని వస్తువులను రాజమండ్రి పంపించమని, మిగిలిన వాటిని ఏదో ఒక ధరకి అక్కడే అమ్మేయమన్నారు రావుగారు. కానీ వాటిని పైవారికెవరికీ అమ్మాల్సిన అవసరం లేకపోయింది. కుముద, ముదిత తమకి కావాలంటూ కొన్ని వాళ్ళే తీసేసుకున్నారు.
ఆ డబ్బు రావుగారు రజిత పేర బ్యాంకులో వేశారు. ఆ వివరాలన్నీ వింటూ నిర్లిప్తంగా ఉండిపోయింది రజిత. ఎన్ని రోజులైనా రజిత దగ్గర నుండి తన ఉత్తరానికి జవాబు రాకపోవడం రమేష్కి ఆశ్చర్యం అనిపించింది. ఆమె చిన్నతనం వల్ల, అవివేకం వల్ల ఏదేదో ఆలోచిస్తున్నా పెద్దవారు, తల్లి, తండ్రి ఉండి కూడా ఆమెకి నచ్చజెప్పక్కర్లేదా అనిపించింది. ఆలోచిస్తున్న కొద్దీ రజిత తానన్న మాటల్ని అక్షరాలా అమలు జరుపుతుందేమో, అందుకు పెద్దవాళ్ల మద్దతు కూడా ఉంటుందేమోనన్న భయం కలగసాగింది అతనికి. పోనీ ఒకసారి తనే వెళ్ళి రజితతో మాట్లాడొస్తే. కానీ కొత్తగా దొరికిన బాధ్యతాయుతమైన ఉద్యోగం, చేరిన 2 నెలలకే సెలవు కావాలంటే ఎలా దొరుకుతుంది అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాడు. కానీ ఎన్నాళ్ళిలా ఒకరి మధ్య ఒకరు ఉత్తర ప్రత్యుత్తరాలైనా లేకుండా ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోవడం. తనకి రజిత సంగతి తెలిసిందే. శ్రీమంతుల అమ్మాయిననే అహంకారం, తన మాటే నెగ్గాలనే పట్టుదల ఒక పాలు ఎక్కువే ఉన్నాయి. అది ఆ ఒక్కామె నైజము అంటే ఎలాగో మార్పు తీసుకురావచ్చేమో, కానీ అది తండ్రి నుండి, తల్లి నుండి వారసత్వంగా వచ్చి ఆమె రక్తంలో ప్రతి బిందువులోనూ కరిగి గెడ్డగట్టుకుపోయింది. తనకి రజితతో పరిచయం అయిన నాటి నుండి ఒక్కొక్క సంఘటనే గుర్తు చేసుకుంటుంటే ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఎంతటి అహంభావమో అర్థమైపోతుంది. కానీ అప్పట్లో తన దృష్టి వేరు. రజితని తనదానిగా చేసుకోవడం ఒకటే తన లక్ష్యం కావడం వల్ల మిగిలిన విషయాలకంతా ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. తర్వాత ఈ 8 సంవత్సరాల్లోనూ తాను సర్దుకుపోతున్న కొద్దీ మామగారి పెత్తనం, జోక్యం మరీ మితిమీరిపోతున్నాయి. తనలో ఎంత సహనం ఉన్నా దానికి తల వంచడం శక్యం కాకుండా పోయింది. ఇంకా ఎలాగో రజితని తన దగ్గరికి రప్పించుకోగలిగితే అనుకున్నాడు. క్లుప్తంగా తండ్రికి విషయమంతా రాసి ఒకసారి వాళ్ళింటికి వెళ్లి రజిత అభిప్రాయం తెలుసుకుని తనకి తెలియజేయమన్నాడు. ఆ ఉత్తరం చదువుకున్న మూర్తిగారికి విన్నువిరిగి మీద పడినట్లయింది. భార్యని పిలిచి విషయం వివరించి చెప్పబోయి అన్ని మాటలు మాట్లాడడానికి శక్తి లేని వాళ్ళ మౌనంగా ఆ ఉత్తరం ఆమెకు అందించారు. ఎంత అప్రతిష్ట అంది ఉత్తరం ముగించిన శారదాంబ. తమ ఇంటా వంట లేదు ఇలాంటి పద్ధతి. ఈనాటికి తన కోడలు తనకి సంసారమే అక్కర్లేదంటూ పిల్లల్ని తీసుకుని పుట్టింటికొచ్చేస్తుందా? తనకి చిన్నతనం, అవివేకమైతే తల్లి, తండ్రి అయినా నచ్చజెప్పక్కర్లేదు. రేపు ఒకవేళ తన కూతుళ్లలో ఎవరైనా ఇలా చేస్తే తాము ఇలాగే వాళ్ల మాటకి తాళం వేసి సంసారం, పొరుగు నడివీధిలోకి తెస్తారా? సంసారం అన్నాక అనేక కష్ట నిష్ఠూరాలుంటాయి. ప్రతి చిన్న విషయానికి ఇలా భీష్మించుకుని కూర్చునేటట్లయితే ఈ ప్రపంచంలో ఉండే దంపతుల్లో 100కి 90 మంది ఇంకా గట్టిగా మాట్లాడితే 100 దాంపత్యాలు విచ్ఛేదమైపోవలసిందేనేమో. ఎంత ఆలోచించినా కోడలి ప్రవర్తన, అందుకు ఆమె తల్లిదండ్రుల సమర్థత ఆమెకు అంతుబట్టడం లేదు. వాళ్ళింటికి నేను కూడా రానా? కోడలికి కాస్త నచ్చజెప్తాను అంది శారదాంబ కిన్న వదనంతో. అక్కడ మనకి జరిగే మర్యాద నేను ఇక్కడ నుండే ఊహించుకోగలను. నువ్వు కూడా ఆ అవమానం పడ్డం ఎందుకులే అన్నారాయన. అవమానమైన కష్టమైన మన అబ్బాయి సంసారం కోసం, మన కుటుంబ పొరుగు కోసమే కానీ మరొకరి మెప్పు కోసం కాదు కదా. నేనైతే కోడల్ని 4 చీవాట్లు వేయడానికి వీలుంటుంది. అసలు వాళ్ళ ఊహలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ముందు నన్ను వెళ్ళి చూసి రాని. తర్వాత అవసరమైతే ఇద్దరం కలిసి మళ్ళీ వెళదాం అన్నారాయన. మూర్తిగారు వెళ్లేసరికి రావుగారు ఒకరే డ్రాయింగ్ రూంలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. మామూలుగా ప్రసన్నంగా ఆనందంగానే ఉన్న ముఖమే వియ్యంకుణ్ణి చూడగానే దుమ్దుమ్లాడుతూ కర్కశంగా మారిపోయింది. అయిష్టంగానే ఆయనకి కూర్చోమని కుర్చీ చూపించి లోపలికి వెళ్లి భార్యతో మెల్లగా చెప్పొచ్చారు, పిల్లల్ని అటువైపు రానివద్దని. నేనొచ్చిన కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది అన్నారు మూర్తిగారు తిన్నగా విషయానికి దిగుతూ. అవును మరి, ఇలాంటి సమయంలో కులాసాగా ఉన్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇలాంటి లాంఛనప్రాయమైన కుశల ప్రశ్నలు వెయ్యాలంటే ఆయనకే ఏదో ఎబ్బెట్టుగా అనిపించింది. మీరు కిందటిసారి వచ్చినప్పుడే ఈ విషయం ప్రస్తావిస్తారనుకున్నాను రవంత హేళనగా అన్నారు రావుగారు. ఇది ఎంతవరకు వస్తుందని అప్పుడు అబ్బాయి అనుకోలేదేమో. మాకు ఈ విషయాలేమీ రాయకుండా తనకు అక్కడ ఇల్లు కుదిరేదాకా కోడలో పిల్లలు ఇక్కడ ఉంటారని రాశాడు. ఇవాళ మధ్యాహ్నమే మళ్ళీ వాడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అది చదువుకుని నేను మా ఆవిడ కూడా దిగ్భ్రాంతి పడిపోయామంటే నమ్మండి. మాకు ఇది వరకు దాకా ఏమీ తెలియక ఏమీ చేయలేకపోయామనుకోండి. తెలిసిన మీరైనా పరిస్థితి ఎంతవరకు రాకుండా చూడాల్సింది. ఎందుకు చూడాలండి? నా కూతురి వ్యక్తిత్వానికి చిల్లిగవ్వ విలువ లేకపోయాక, దాని సంసారంలో దాని మాటకే విలువ లేకపోయాక ఇంకేం చూసుకుని దానిని వెళ్ళి ఆ సంసారం సాగించమని బలవంతం చేయాలంటారు? రావుగారి కంఠమే కాదు, ఆయన ధోరణి కూడా మూర్తిగారికి విస్మయం కలిగించింది. అయినా తను మాత్రం నిగ్రహం కోల్పోకుండా నిదానంగానే అన్నారు. చూడండి, నా పెళ్ళై 35 సంవత్సరాలు కావస్తోంది. మీ పెళ్ళై కూడా కనీసం 30 సంవత్సరాలైనా అయి ఉండాలి.
మా 35 సంవత్సరాల సాంసారిక జీవితంలోనూ మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలొచ్చిన సందర్భాలు ఎన్నో నేను లెక్కబెట్టి చెప్పలేను. మా సంగతి వదిలేయండి. మీ ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలోనూ మీ కుటుంబంలో మీ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న తగువులు లేని సందర్భం కనీసం ఒకటంటే ఒకటైనా లేకుండా జీవితమంతా సాఫీగా గడిచిందని చెప్పగలరా? మీ తెలివితేటలతో, మీ తర్కంతో నన్ను బోల్తా కొట్టించగలననుకోకండి. కుటుంబంలో మామూలు విషయాల్లో తగువులు రావడం, ఒక మనిషి వ్యక్తిత్వానికే గుర్తింపు లేకుండా ఆమె అవమానించబడ్డం ఒకటేనంటారా? ఆయనకి తగినట్లు ఘాటుగానే సమాధానం చెప్పాలనుకున్నారు మూర్తిగారు. కానీ తను వచ్చిన పని వేరు. సంధి రాయబారం నడిపిన వాళ్ళ ఇద్దరి మధ్య సహృద్భావం మొలకెత్తేలా చేసి ఆ సంసారం సభ్యతగా సాగేలా చెయ్యాలని తానొచ్చాడు. అలాంటి తానే ఆగ్రహంతో నిగ్రహం కోల్పోతే విషయం ఇంకా జటిలము, అవాంఛనీయము అయిపోతుందే కాని తాను దానిని చక్కదిద్దిందేమీ ఉండదు అనుకున్నారు. వాళ్ళిద్దరూ చదువుకున్నవారు, ప్రాజ్ఞులు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుఖంగా సంసారం చేసుకోవాలనే కోరిక గలవాళ్ళు. ఆ ఇంట్లో మీ అమ్మాయికి అవమానం జరిగింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. అవమానం అంటే మీ ఉద్దేశంలో కొట్టడం, తిట్టడం లాంటివి అనుకుంటున్నారేమో. ఇది పురాణ యుగం కాదు. భర్త ఎన్ని బాధలు పెట్టినా, మాటలన్నా కిక్కురుమనకుండా పడుండి, అదే పతివ్రతా లక్షణం అని తృప్తిపడుతూ కూర్చోవడానికి. ఈనాడు స్త్రీకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె వ్యక్తిత్వానికి గుర్తింపు ఉంది. పొట్టకూటి కోసం టీచర్లుగా, నర్సులుగా, డాక్టర్లుగా పనిచేయడమే కాకుండా అనేక రంగాలలో మహిళలు పురోగమిస్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని లేదు, సాధించని కార్యం లేదు అని యావత్ ప్రపంచము ఒక్క కంఠంతో మహిళల పురోభివృద్ధిని గురించి పొగుడుతుంటే నా కూతురికి తనింట్లోనే, తన సంసారంలోనే విలువ లేకుండా పోయింది. ఇంకంతకన్నా వేరే అవమానం ఏం జరగాలంటారు? ఒక్క నిమిషం మూర్తిగారికి ఏం మాట్లాడాలో తోచలేదు. తర్వాత కోపాన్ని లోలోపలే అణుచుకుని అన్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. సరే, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్న సందర్భాల్ని మనం వదిలేద్దాం. కుటుంబ భారాన్ని నిర్వహించడానికి ఉద్యోగం చేసే మగవాడికి తను ఏం చెయ్యాలో నిశ్చయించుకునే స్వతంత్రం ఉండాలంటారా అక్కర్లేద్దా? ఆ ఒక్క విషయంలో వచ్చిన తగు తప్పితే అసలు వాళ్ళ మధ్య పోట్లాటకే ఆస్కారం లేదేమోనని నా అభిప్రాయం. ఉన్నది ఒకటైతే మాత్రమే అదే ముఖ్యమైన విషయం. అతనింత తలతిక్క మనిషి అని తెలిస్తే ఇన్ని సంవత్సరాలు నాకున్న పలుకుబడంత ఉపయోగించి పెట్టని వాళ్ళ అసూయని, ఆగ్రహాన్ని కూడా లెక్క చేయకుండా అతనికిన్ని ప్రమోషన్లు తెప్పించి ఈ స్థితికి తీసుకొచ్చేవాణ్ణి కాదు. చివరికి నలుగురిలోనూ నన్ను అవమానం పాల్చేసి నీ లెక్కేంటి అన్నట్లు నా సహాయాన్ని కాలదనుకుని పోతాడు అన్న విషయం నేను ముందే ఊహించగలిగుంటే అసలు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవాణ్ణి కాదు. ఇతను ఇంత కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడని నాకప్పుడు తెలియలేదు. రావుగారి మాటల్లో దూకుడు అంతకంతకీ ఎక్కువవుతోంది. ఆ మాటల తీవ్రత కంటే ఆయన తన కొడుకు మీద ఆరోపించిన అభియోగం, ఆయన ప్రయోగించిన పదజాలము మూర్తిగారి మనసు బాధతో విలవిల్లాడిపోయేలా చేశాయి. ఆ బాధలో కాస్త కటువుగానే అన్నారు. పొరపాటు మీదైతేనేం, మా అబ్బాయిదైతేనేం వివాహం జరిగిపోయింది. ఆ బంధం అలా నిలబడేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అవసరం లేదు. మనసు విరిగిపోయిన నా కూతుర్ని బలవంతం చేసి ఒప్పించి ఆ వివాహ బంధానికి కట్టుబడేలా చేయాల్సిన బాధ్యత నాకేం లేదు. నలుగురు ఏమనుకుంటారు, మన కుటుంబ గౌరవం ఏమవుతుంది అన్న విషయం నేను కాస్త కూడా లెక్క చేయను. నాకు కావాల్సింది నా కూతురి సుఖం, సంతోషం అంతే. మీరు ప్రత్యేకం మా ఇంటి దాకా వచ్చారు కనుక మిమ్మల్ని పూర్తిగా నిరాశపరిచి పంపించడం నాకిష్టం లేదు. అందుకే మరొక అవకాశం ఇస్తున్నాను. మీ అబ్బాయికి తెలియజేయండి. అతను తన పొట్టు వదిలి ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇక్కడికొస్తే మా అబ్బాయి ప్రారంభిస్తోన్న వ్యాపారంలో వాటా ఇస్తాను. ఇద్దరూ కలిసి పని చూసుకుంటారు. అప్పుడు అతను నేను ఇప్పించిన 1400 రూపాయలు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడనే బాధ నాకుండదు. ఎందుకంటే వ్యాపారంలో నెలకి 4-5 వేలు కళ్ళ చూస్తాడు కనుక. అదీగాక అడిగిన వారందరికీ నేనే అతన్ని ఆ ఉద్యోగం మానేసి ఈ బిజినెస్లోకి రమ్మన్నానని చెప్తే ఆ డైరెక్టరు, సెక్రటరీల ముందు నా పరువు నిలుస్తుంది అని ఏమంటారు అన్నట్లు మూర్తిగారి వంక చూశాడు. ఇందులో నేను చెప్పగలిగిందేముంది? ఆ అబ్బాయికి రాస్తాను. ఈలోగా కోడల్ని, పిల్లల్ని కూడా ఒక్కమారు చూసి వెళతాను అన్నారు. లాభం లేదని తెలిసినా తను స్వయంగా కోడలికి నచ్చజెప్పాను అన్న తృప్తయినా తనకి మిగలాలని. ఆ అమ్మాయి ఇక్కడ లేదు. విజయవాడలో ఉద్యోగం చేస్తోంది. అది కేవలం కాలక్షేపానికే లేండి. మీ అబ్బాయి ఢిల్లీలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాగానే మా అమ్మాయి ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తుంది. ముందు కించిత్ విస్మయంగా అనిపించిన తర్వాత అంతా అర్థమైంది అన్నట్లు ఒక నిట్టూర్పు విడిచి, మరి పిల్లలు అన్నారు. పిల్లలు ఇక్కడే ఉన్నారనుకోండి. అక్కడదొక్కటే తంటాలు పడలేదని నేనే ఇక్కడ ఉంచుకున్నాను. పైగా ఇక్కడ స్కూల్లో కూడా చేర్పించాను. ఇందాకనే పనివాడు వాళ్ళని పార్కుకి తీసుకువెళ్ళినట్టున్నాడు అన్నారు పొడిగా. వాళ్ళు వచ్చిందాకా కూర్చుంటాను అనాలనిపించలేదు మూర్తిగారికి. సరే, వస్తాను అంటూ లేచి నిలబడ్డారు.
మంచిది అన్నాడు భూపాలరావు అలా కూర్చునే. శారదాంబ పిల్లలు విషయమంతా విని ఏం చెప్పాలో తోచని వాళ్ళలా ఉండిపోయారు కాసేపు. చివరికి శారదాంబే అంది, అన్ని సంగతులు అబ్బాయికి రాయండి, వాడే ఏదో ఆలోచించుకుంటాడు అని. రమేష్ దగ్గర నుండి వెంటనే వాళ్ళకి ఉత్తరం రాలేదు. మూర్తిగారు మరోసారి అదే విషయం రాస్తే తన నిర్ణయం మారడం అంటూ ఉండదని, ఎప్పటికైనా రజిత మనసు మార్చుకునొస్తే తనకేమీ అభ్యంతరం లేదని అతను రాశాడు. మూర్తిగారు మళ్ళీ ఒకసారి రావు గారింటికి వెళ్ళి ఆ విషయం ప్రస్తావించాలని చూశారు. ఇంక నాతో మీరేమీ మాట్లాడొద్దని ఆయన ఖచ్చితంగా చెప్పడమే కాకుండా ఆసారి కూడా పిల్లల్ని ఆయన కంట పడడం లేదు. నిరాశతో తిరిగొచ్చారు మూర్తిగారు. రోజులు నెలలు అలాగే గడుస్తున్నాయి.